హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శోభాన్ విత్ కిడ్స్ యూట్యూబ్ ఛానల్. అందరికీ హ్యాపీ రాఖీ. మన యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ రాఖీ శుభాకాంక్షలు. అండ్ ఈ రాఖీ నాకు చాలా చాలా స్పెషల్. ఏంటమ్మా ఈ రాఖీ ప్రతి ఒక్కరికి స్పెషలే, నీకేముంది స్పెషల్, అందరికీ స్పెషల్ అని అనుకుంటున్నారా? అదేం లేదండి, మా ఛానల్లో అక్క చెల్లెల గాజుల ముచ్చట అని ఒక వీడియో అప్లోడ్ చేసిన, ఒకసారి చూడండి. ఆ వీడియో మీకు ఐడియా వస్తుంది. అండ్ మేమిద్దరమే సిస్టర్మే అని చెప్పినాం కదా, ఇద్దరు సిస్టర్స్కి నాకు ఇద్దరు పాపలు, వాళ్ళు వీళ్ళే. అండ్ మా చెల్లెకి కూడా ఒక పాప. మా ఫ్యామిలీలో అసలు బాయ్స్ లేకుండే, అసలు బాయ్ కిడ్ లేకుండే. అప్పుడు వచ్చాడు మా ఫ్యామిలీలోకి. వి ఇంట్రడ్యూస్ అవర్ స్పెషల్ పర్సన్. అప్పుడు వచ్చాడు మా కన్నయ్య. మా కన్నయ్య వచ్చిండు అప్పుడు మా లైఫ్లోకి. అందుకే ఇది మాకు చాలా చాలా స్పెషల్ రాఖీ. మీకు అర్థమైపోయి ఉంటుంది ఎందుకంత స్పెషల్ రాఖీ అన్నాను అని. ఇది ఇప్పుడు మా చిన్నప్పటి నుండి మేము ఎప్పుడు కజిన్స్తో సెలబ్రేట్ చేసుకొని ఉండే రాఖీని. అండ్ ఈసారి మా పిల్లలు కూడా వాళ్ళ చిన్నప్పటి నుండి వాళ్ళ కజిన్స్తో సెలబ్రేట్ చేసుకున్నారు, కానీ మేము ఎవ్వరం, ఇక మా పిల్లలు నేను వాళ్ళ ఓన్ బ్రదర్తో ఎప్పుడూ సెలబ్రేట్ చేసుకోలేదు. ఇదే ఫస్ట్ టైం. అందుకే పొద్దున్నే లేచి దేవునికి ఫస్ట్ దండం పెట్టుకొని అండ్ సెలబ్రేషన్ ప్లాన్ చేసుకున్నాం అండి. ఏమిటా సెలబ్రేషన్ అంటే, స్వీట్ బయట నుండి తెప్పించకుండా గులాబ్ జామ్ తెచ్చి ఇంట్లోనే చేసుకుంటున్నాం అన్నమాట. మేము ఆల్రెడీ రెడీ అయిపోయినాం. పొద్దుననే అయిపోయిన తర్వాత టిఫిన్ కూడా ప్రిపేర్ చేసిన తర్వాతనే ఈ గులాబ్ జామ్ తీసుకొచ్చి, ఎంటీఆర్ గులాబ్ జామ్ మీకు ఐడియా ఉంటుంది కదా, అందులో ఒక ప్యాకెట్ నేను ఆల్రెడీ పాలు పోసి కలుపుతున్నా. అండ్ ఇంకొకటి అక్కడ పెట్టినా అనమాట, మీకు ఐడియా వచ్చేస్తుంది. అండ్ గులాబ్ జామ్లో సాఫ్ట్గా అండ్ ఎలా చేసుకోవాలో మీకు కావాలి అంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, మీకు చాలా డీటెయిల్స్గా చెప్తాను. అండ్ మరి వాళ్ళ బ్రదర్కి వాళ్ళకి స్పెషల్ రాఖీ అయినప్పుడు వాళ్ళ బ్రదర్స్కి వాళ్ళు చేయాలి కదా, నేను కాదు ఇంకా చేయాల్సింది వాళ్ళు. ఇట్లా మాకు ఆ లక్కీ లేదు, ఇప్పుడు వాళ్ళకి లక్కీ వచ్చింది కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా చేయాల్సింది. అండ్ బ్రదర్స్కి మధ్యలో రిలేషన్ ఉంటుంది, బాగానే ఉంటుంది. అండ్ సిస్టర్స్కి మధ్యలో కూడా రిలేషన్ బాగానే ఉంటుంది. కానీ బ్రదర్ అండ్ సిస్టర్స్కి ఉండేంత మ్యాజిక్ ఉండదు. అవునా కాదా? మీరే చెప్పండి, అవునా కాదా? ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ మేము అందరం కలిసి గులాబ్ జామ్ ప్రిపేర్ చేస్తున్నాం కదా, ఇప్పుడు వాళ్ళ అక్క వచ్చి ప్రిపేర్ చేసింది. అండ్ వాళ్ళ చెల్లె కూడా ప్రిపేర్ చేసింది. అదే మా చిన్న పాప, మా పెద్ద పాప ఆల్మోస్ట్ అయిపోయింది. ఆల్రెడీ సీరా అదే ఆనకం, మేము ఆనకం అంటాం, దాన్ని ప్రిపేర్ చేసి పక్క పెట్టి కొంచెం పెట్టుకున్నాను కదా, అది దాంట్లో ఆల్రెడీ వేడి చేసినవి గులాబ్ జామ్ వేసాను. ఆల్మోస్ట్ 1 అవర్ తర్వాత తీసి పక్క పెట్టినా అనమాట. దాన్ని కూడా దానికి మేమే సర్వ్ చేస్తామని పక్కకు తీసి పెడుతున్నారు. వాళ్ళ చేతుల్లో అయితే అయిపోతాయని నేనే అంటే ఆగమాగం చేస్తారని నేనే పక్కకు తీసి దాన్ని సర్వ్ చేసే బాక్స్లో పెట్టినా అనమాట. నెక్స్ట్ రాఖీ కావాల్సినవన్నీ, అది నీకు కన్నయ్య అనిలో కానీ కన్నయ్య రాఖీ. అండ్ ఇది ఒకటి మా స్పెషల్ రాఖీ కాబట్టి వెండి రాఖీ తీసుకొచ్చాను. ఆ రాఖీని తీసుకొచ్చి మా పిల్లలతో, అండ్ ఇంకొకటి ఏంటి అంటే మా హస్బెండ్కి సిస్టర్స్ లేరని చెప్పాను కదా, సో మా పిల్లలే వాళ్ళ సిస్టర్స్ ప్లేస్లో రాఖీ కడుతున్నారు అనమాట. ఫస్ట్ బొట్టు పెట్టిండు వాళ్ళ డాడీకి, మళ్ళీ తమ్ముడిని కడితే అంటలేదు, డాడీ కడతా మమ్మీ అని పొద్దున్న నుండి రాద్ధాంతం చేస్తుంది. అందుకే వాళ్ళ డాడీ వేసిన తర్వాత ఇద్దరికి ఒకటేసారి కట్టిపిస్తా అని ఇద్దరిని కూర్చోబెట్టి కట్టిపిస్తున్నాం. మా పెద్ద పాప ఫస్ట్ రాఖీ కట్టేది మా పెద్ద పాప అనమాట. కట్టిన తర్వాత నేను జస్ట్ పోయి హెల్ప్ చేస్తున్నా అంతే, నేను వాళ్ళకి కావాల్సినవి. అండ్ నాకు ఎవరు లేరని చెప్పాను కదా, సో కానీ మా డాడీకి కూడా సిస్టర్స్ లేరు. ఇక మా డాడీకి కట్టాలని అనుకుంటున్నాం, చూద్దాం ఏమవుతుందో. మా డాడీ కూడా రాఖీ తీసుకొచ్చి పక్కా పెట్టి ఉండే. మా పెద్ద పాప ఇప్పుడు వాళ్ళ తమ్మునికి నెక్స్ట్ ఫస్ట్ వాళ్ళ డాడీ కట్టించుండే. అండ్ నెక్స్ట్ వాళ్ళ ఓన్ బ్రదర్కి మా స్పెషల్ పర్సన్ అన్నా కదా, మా స్పెషల్ పర్సన్ నేమ్ కూడా సామ్రాట్ అని పెట్టుకున్నాం మేము. మా మామయ్య గారి పేరు మీద వచ్చేటట్టు పెట్టుకున్నాం, సామ్రాట్ అని, మీద బాగుంది ఆ పేరు. మీకు నచ్చితే లైక్ చేయండి. ఓకే, మా సామ్రాట్కి ఇప్పుడు వాళ్ళ అక్క ఫస్ట్ పెద్ద పాప కాబట్టి పెద్ద పాపతో కట్టించాను అనమాట. ఇది మా అమ్మ అది చూసారా, అది ఫస్ట్ రాఖీ. ఇక నెక్స్ట్ టైం వస్తుంది ఇంకో పాప, ముగ్గురు తగ్గేదేలే అంటది ఆమె.
నెక్స్ట్ మళ్ళీ చిన్న అండ్ ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే మేము సిస్టర్స్కి చిన్నవి ఉంటాయి కదా అవి తీసుకొచ్చి కట్టుకుంటున్నారు అనమాట వాళ్ళిద్దరు. నెక్స్ట్ మా చిన్న పాప వచ్చింది, నేను కడతా అని వెయిట్ చేసింది అనమాట, నాకు ఆ ఛాన్స్ ఎప్పుడు వస్తుందా అని. ఇప్పుడు నెక్స్ట్ వాళ్ళ డాడీకి బొట్టు పెట్టుకుంటున్నాం అనమాట. నెక్స్ట్ అండ్ ఇంకెప్పుడు ఇంత పీస్ఫుల్గా ఎప్పుడు రాఖీ జరగలేదు. ఎప్పుడు మేము బయటికి వెళ్ళాలని ఇప్పుడు ఇంట్లోనే జరుపుకుంటున్నాం. ఇప్పటికెప్పుడు బయటికి వెళ్ళాలని బయటికి వెళ్ళే వాళ్ళం మేము, ఇప్పుడు ఇంట్లోనే జరుపుకుంటున్నాం అనమాట. చూడండి మా చిన్న పాపకి అవన్నీ ఓపెన్ చేసి ఇస్తుంది, నాకు రాలేదు, అందుకే మా హస్బెండ్ హెల్ప్ చేస్తుండు. తీసేసి అది ఫస్ట్ వాళ్ళ డాడీకి కడుతుంది అనమాట. బొట్టు పెట్టమంటే చూడండి ఎట్లా పెడుతుందో, పెట్టేసింది, అయిపోయింది. ఆమె ఇప్పుడే ప్లే స్కూల్ 3 years పాప, మా పాపకి 6 years అనమాట. సామ్రాట్ ఏడుస్తుంటే నేను తీసుకున్నా. నెక్స్ట్ మా కన్నయ్యతో వాళ్ళ అక్కలకి బ్లెస్సింగ్ తీసుకుంటుండు. వాళ్ళ అక్కలు చూడండి బ్లెస్ చేస్తారు చూడండి. బ్లెస్ చేసిన తర్వాత నెక్స్ట్ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి బ్రదర్ నుండి? గిఫ్ట్స్. ఎందుకంటే వీళ్ళు రాఖీస్ తీసుకొచ్చారు కదా, కంపల్సరీ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఏం లేదండి, ఆడపిల్లలకి ఇష్టమైనవి ఇస్తే చాలు, చాలా మురిసిపోతారు. అదండి ఆడపిల్లలకి ఇష్టమైనవి బ్యాంగిల్స్, క్లిప్స్ అండ్ నెయిల్ పాలిష్లు అవన్నీ తీసుకొచ్చి పెట్టింది అనమాట వాళ్ళ బ్రదర్. అండ్ వాళ్ళ ప్లేస్లో నేను తీసుకొచ్చి ఇచ్చాను. అండ్ అదే కంటిన్యూ అయిపోతుంది, మనం చిన్నప్పుడు ఏం అలవాటు చేస్తామో వాళ్ళకి అదే కంటిన్యూ అయిపోతుంది కదా. సో ఇలా సంతోషంగా హ్యాపీగా జరుపుకున్నాం ఈసారి మీ రాఖీ. అండ్ మీరు ఎలా జరుపుకున్నారో రాఖీని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో చాలా బాగా నచ్చిందని అనుకుంటున్నాం. అండ్ థ్యాంక్ యూ, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. ఇవాళ బ్రదర్ తీసుకొచ్చిన క్లిప్స్ అనమాట, అందుకే గాజులు అవన్నీ నీకు మీకు ఇచ్చిండు, నాకేమో తక్కువ ఇచ్చిండు.